వెళ్ళకేం చేసుద్ది? మామూలుగా భయపెట్టావా? అదే కాదు, నిన్ను చూస్తే ఎవరైనా పారిపోవాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ. క్యాబ్ వెళ్ళిపోయింది. కెన్ యూ డ్రాప్ మీ? థ్యాంక్స్. అదండి వెళ్దాం. థ్యాంక్ యూ. సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. హే, వచ్చేదాన్ని ఎందుకు ఆపుకుంటున్నావు? నేను పక్క కాపుకుని దిగానుగా, నువ్వు తమ్ముకోవచ్చు. పర్లేదు. ఏంటి నన్ను చూస్తే నవ్వు వస్తుందా? ఆఫీస్లో మీరు చేసిన పని గుర్తొచ్చి. అయినా అంత కోపం ఏంటండి మీకు? రాదా? ఎవరన్నా నా ముందు ఇరిటేటింగ్ బిహేవ్ చేసినా, క్లీన్ గా లేకపోయినా నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఆ టైంలో నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా నాకు తెలియదు. అయినా నేను హైజీనిక్ ఉండాలనుకుంటున్నా. నా పక్కన ఉండేవాళ్ళు అలాగే ఉండాలనుకుంటున్నా. తప్ప? అస్సలు కాదు. థ్యాంక్స్. నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకోవడానికి ఏముంది? మీరు మంచి మనిషి, మంచిగా నీట్ గా ఉండాలనుకుంటున్నారు. అయినా అమ్మాయిలు మీలాంటి క్లీన్ గా ఉండే అబ్బాయిల్ని ఇష్టపడతారు. నిజంగానా? ఏంటండి, మీరెవరిని లవ్ చేయలేదా? చేశాను. ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు. దెన్ చెప్పేయచ్చు కదా. చెప్పే ముందు ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి కదా. మీకేంటండి, ఐ లవ్ యూ అని చెప్పిన నెక్స్ట్ మినిట్ లో పాప ఆకాశంలోకి ఎగురుద్ది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందండి. ఆపండి ఆపండి. తుమ్మొస్తుందా? ఫ్లాట్ వచ్చింది స్వామి. భలే వారే మీరు. అయితే ఓకే. దారిలో దుమ్ము పట్టిన బస్ ఏమైనా కడిగేసావా? లేకపోతే సినిమాకి వెళ్ళి కంపు కొడుతున్న బాత్రూమ్ ఏమైనా తోమేశావా? చెప్పరా. మేఘ్నాకు నేను నచ్చారా? అయ్యో, ఏ ఎమోషన్కి ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారా? ఆనందించాల్సిన విషయం నవ్వుతూ అడగాలి. నీ ఎలాగోలా అడిగాడే అనుకో. అసలేమందిరా అమ్మాయి? ఇవాళ ఆఫీస్లో నా క్యారెక్టర్ అలా ఎస్టాబ్లిష్ అయ్యింది. జరిగిన సీన్ బట్టి తను నా దగ్గర రాదనుకున్నా, కానీ వచ్చింది. కార్ ఎక్కింది, పక్కనే కూర్చుని మీరెవరన్నా ప్రపోజ్ చేస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారని నా మీద ఫుల్ పాజిటివ్ ఒపీనియన్ చెప్పిందమ్మా. పాప మెంటల్ కండిషన్ బాలేదేమో. ఒరే, వాడి మాటలకేం గాని మంచి టైం చూసి నీ మనసులో మాట చెప్పే నాన్నా. కంగారే ఉందమ్మా. తమరి గురించి డీప్ గా తెలిస్తే దొరికిపోతావేమోనని మా అమ్మ మీనింగ్. ఏం టెన్షన్ లేదమ్మా. మా లవ్ను విడదీయటం ఎవ్వరి వల్ల కాదు. రండి. రామరాజు గారా, మీ మేనల్లుడు సీని గారిని కొట్టడం, మీ సర్పంచ్ గారిని కొట్టడం అంత తేలికైన పని కాదండి బాబా. ఈసారి ఆ భూపతి గారికి తెలిసిపోతండి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం స్వత్త అండగానే. కాస్త చూసి పట్టరా. నీ పట్టు చూస్తుంటే నీకేమవుతుందోనని భయంగా ఉంది. నాకేమైనా పర్లేదు మాయ, మీరు మాత్రం అక్కడ ఉండాలి మాయ, అంతే. మీ వాడు జోవండే. స్వీట్స్ తింటే లావైపోతున్నాం, వద్దని చెప్పానా? అందుకే కదే మేగడ పెరుగు జున్ను వండి పంపించాం. పిన్ని, అవన్నీ చూస్తే టెంప్ట్ అయి తినబుద్ధి అవుతుంది. కష్టపడి 5 kgs తగ్గా. చూడు చూడు. హాయ్ నానా. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ నానా. ఎలాగో తగ్గి బాగున్నావు. ఇంక నీ వయసు ఉంటావా? చేసుకునే టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? చెప్పిందే చెప్తాడు. అంతేగాని పెళ్లి చేసుకుంటాను మాత్రం సరే
సర్లే సర్లే ఆఫీస్ కి టైం అవుతుంది. ఉంటా. బాయ్ బాయ్. ఓకే బాయ్ మా. బాయ్ పిన్ని. పెళ్లి ఊసెత్తితే పరారే. ఇది ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో, ఎప్పుడు నా అల్లుని చూపిస్తుందో. హ్యాపీ బర్త్డే మేఘ్నా. థ్యాంక్ యూ. హౌ డు యు నో? అందగత్తెలు సివి చూసినప్పుడు అబ్బాయిల చూపు డేట్ ఆఫ్ బర్త్ మీద, ప్లేస్ ఆఫ్ మోల్స్ మీద ఉంటుంది. ఇంకా ప్లేస్ ఆఫ్ మోల్ చూసేంత కల్చర్ నాలో డెవలప్ అవ్వలేదు. వెనక్కి హ్యాపీ బర్త్డే. హ్యాపీ చాలా. హే మేఘ్నా, ఇందులో ఉన్న గిఫ్ట్ నువ్వు గెస్ట్ చేస్తే నా 1 month సాలరీ నీ గిఫ్ట్ గా ఇచ్చేస్తా. పది మంది గొడవలు పెట్టడం కడుతున్నావా లేదంటే రియల్ గా అడుగుతున్నావా? ఇంత స్పెషల్ గా అడిగావంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉండి ఉండాలి. ఎనీ గోల్డ్? గోల్డ్ కాదు కానీ అందులో ఉన్నవన్నీ నాకు బంగారంతో సమానం. కెన్ ఐ ఓపెన్ ఇట్? యా ప్లీజ్. డోంట్ టచ్. ఓ 2 చుక్కలు రాసుకొని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయ మేఘ్నా. సూపర్. శానిటైజర్, బాడీ బటర్, బాడీ స్క్రబ్, యాంటీబ్యాక్టీరియల్ సోప్ అండ్ లూఫా. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి తిండి, బట్టతో పాటు ఇవన్నీ కూడా చాలా అవసరం అని బర్త్డేస్కి గిఫ్ట్గా ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటా. ఓ ఏ హౌస్ మై కాన్సెప్ట్. సూపర్. హలో, మీరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే ఈ కంపెనీ పేరు ఓసిడి సొల్యూషన్స్ అని పెట్టాలి. ఓసిడి అంటే ఏంటి? చెప్. అదో క్వాలిఫికేషన్, గ్రేట్ పర్సన్స్ కి ఇచ్చే అరుదైన గౌరవం. ఆహా, అంటే ఆస్కర్ అవార్డులా అన్నమాట. ఆ రేంజ్ అనుకో. ఓసిడిని ఆస్కార్ తో పోలుస్తుంది. ఎర్రగా ఉంది కదా బొంబాయి అనుకున్నా. ఎర్ర బస్సు ఈజీగా పడిపోద్ది. మేఘ్నా, ఇందాక అవి చూసినప్పుడు నీ కళ్ళలో స్పార్క్ అబ్జర్వ్ చేశా. అంటే నా టేస్ట్ నీ మనసును టచ్ చేసిందనమాట. ఇకేమాత్రం లేట్ చేయకుండా మన ఇద్దరం బాగా క్లోజ్ అయిపోవాలి. అమ్మా ఆకలి, అర్జెంట్. వచ్చేసాడు వీడు. క్లీనింగ్ తో పాటు క్లారిటీ కూడా ఉండాలి. అర్జెంటా ఆకలా? ఆకలి కడుపుకి, అర్జెంట్ హార్ట్కి. ఈరోజు నేను మేఘ్నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. వావ్, మేఘ్నాకి ఆల్ ది బెస్ట్ బ్రో. అమ్మా త్వరగా. అబ్బా వస్తున్నాడ్రా, కంగారు పట్టుకో. 8:42 అయింది. నీకేదో స్పెషల్ చేద్దామనుకుంటే లేట్ అయిపోయింది. మా అదేంటి? లక్ష్మి రాలేదురా. నీ ప్లేటు స్పూను కడగలేదనుకుంటా, కనపడలేదు. పోన్లే, ఇలాగైనా నా కొడుక్కి తినిపిస్తా. ఎన్ని రోజులైందో నా చేత్తో పెట్టి. అమ్మా తిన్రా, నాది మంచి చెయ్యే. అమ్మా మంచి చెడు మన కంటికి కనిపించవు. నువ్వు అసలే కిచెన్లో నుంచి వచ్చావు. స్వెట్ జర్మ్స్ నీ చేతికి అంటుకుని ఉంటాయి. ఇలా తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వెళ్ళి బ్రెడ్ బటర్ తీసుకొచ్చాయి. రేయ్, నీకు రోజు రోజుకి నీట్నెస్ పిచ్చి మరీ పెరిగిపోతుంది. అమ్ముండితే కానీ తినవని పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసింది. ఒంట్లో బాగాలేకపోయినా. బాలేదా? ఏమైంది? ఏం లేదు, నువ్వు తిన్నా. రేయ్, 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ రా, తగ్గుతుంది వస్తుంది. ఎక్కడ నీకు తెలిస్తే దగ్గరకు రావన్న భయంతో టాబ్లెట్తో మేనేజ్ చేస్తుంది పాపం. కిషోర్ ఆపుతావా? ఇప్పుడు తగ్గిపోయిందిరా, ఏం లేదు. కావాలంటే చూడు. తిన్నా, ఆకలన్నావు. మా బాబు కదా, నీకిష్టమని కష్టపడి ఉండా. తిను. వద్దమ్మా. హలో. హాయ్ మేఘ్నా. హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. అంటే పర్సనల్గా అయితే బెటర్. అంటే నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? నువ్వెందుకు వెళ్ళావు? ఏం లేదు, మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. రిపోర్ట్స్ చూపిద్దామని సిటిజన్ హాస్పిటల్కి వచ్చాను. సిటిజన్ హాస్పిటల్కా? యా. డాక్టర్ వచ్చారు, మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్ 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 బాయ్. మేఘ్నా హలో. నోట్లో కొట్టావా?
ఆనంద్ ఏమైంది? ఏమైంది? అలా లక్కొచ్చేసారు? అంతమంది పేషెంట్ ముందు కూల్గా కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటామండి. ఆ జబ్బు మనుషుల మధ్య 10 seconds ఉన్నా చాలు వాళ్ళ డిసీజెస్ మనకు అనుకోవడానికి. డిసీజ్? అంత హెల్త్ కాన్షియస్ ఉన్నదానివి ప్రికాషన్స్ తీసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళవచ్చు. నీకేమైతే నేనేమైపోతా? అదేంటి ఇంత పానిక్ అవుతున్నారు? దేనికి? అలా అంటావేంటి? నేను ప్రేమిస్తున్నా కదా, నేను కాపాడుకోవాలి కదా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, యునో. లవ్ ఏంటి? ఇదెప్పటి నుంచి? చెప్పలేదు కదా, చెప్తా. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయా. ఆఫీస్లో జాయిన్ అయ్యాక నువ్వు నా కోసం వచ్చావు అని, నా పద్ధతి నచ్చిందన్నాక నువ్వు నాదాను అని ఫిక్స్ అయిపోయా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వేదన్నా డేంజర్లో ఉన్నావు అన్న థాట్ కూడా భరించలేను తెలుసా. నా ప్రపంచంలో ఉంది ఇద్దరు, ఒకటమ్మ, తర్వాత నువ్వే. ఇంతకంటే క్లీన్గా ఎలా ప్రపోజ్ చేయాలో నాకైతే తెలీదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ పాజిటివ్ ఎండ్ ఫ్రమ్ యూ. హాయ్. హాయ్ బాబోయ్, మీరా? భయపడి చచ్చా. అదేంటి సార్ భలే వెరైటీగా ఉంది. పొల్యూటెడ్ గాలి పీలిస్తే ఎలర్జీస్ వస్తాయి కదా, అవి రాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్. వావ్, నేను ఒకసారి పీల్చివనా? నువ్వు పీల్చిన తర్వాత నేను పీల్చాను కదా. సరేనే, నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్తా. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. నీ దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. ఐ లవ్ యూ చెప్తే రెస్పాండ్ అవ్వకపోవటం, ఫోన్ చేస్తే కట్ చేయటం, మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం. ఇదిగో ఇలా కనపడితే ఏం జరగనట్టు ఎలా ఉన్నారండి అని అడగడం. ఐ ఆల్సో లర్న్. మీరు నిజంగా సీరియసా? సీరియసా? నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను. నాట్ ఈవెన్ 99.99%, 100% పర్ఫెక్ట్గా చేస్తాను. అది లవ్ అయినా ఏదైనా. ఐఎమ్ అన్ ఓసిడి మ్యాన్, అ క్వాలిటీ మ్యాన్. నేను ఒక అమ్మాయిని టచ్ చేస్తే లైఫ్ ఇచ్చేయడమే నాకు తెలిసిన నీతి. టచ్ చేయమంటావా? వాటర్ కావాలా? వద్దొద్దు, థ్యాంక్స్. ఆన్సర్ కావాలి. సరే అయితే చేసుకో సైక్లింగ్. ఓయ్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఓకేనా కాదా? అది మా ఫాదర్ చెప్తారు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? బిగినింగ్ నుంచి ఉన్నారు. నా చిన్నప్పటి నుండి నేను ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా ఆయనకు నచ్చినోడుతోనే. ఇప్పుడు ఆయన నేను ఎక్కడి నుంచి నచ్చాలి? ఆఫ్టర్నూన్ లంచ్ లో ఇక్కడే ఉంటారా? వస్తున్నారు. ఒకవేళ నచ్చపోతే? హాయ్ ఆనంద్ గారు, హౌ ఆర్ యు? వాకింగ్ వచ్చారా? మీ మషిన్ ఇది పెట్టుకోండి. పొల్యూట్ గాలి చాలా పీల్చారు ఇప్పటికే. అర్థమైంది. నువ్వు బయలుదేరి చెప్తా. బాయ్.